రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల సమయ పట్టిక ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు ఇవ్వాల్సిన భోజనం తరచూ ఆలస్యమవుతూ మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల మధ్య మాత్రమే వడ్డిస్తున్నారు. సమయానికి భోజనం అందకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు నీటి సమస్య మరింత కష్టంగా మారింది. భోజనానికి వాడే ప్లేట్లు కడుక్కోవడానికి తగినంత నీరు సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు శుభ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనివలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో భయం, తల్లిదండ్రులకు చెప్పేందుకు వెనుకడుగు వేస్తున్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి సమస్య చెప్తే టీచర్లు లేదా ప్రిన్సిపల్ ఏదైనా ఇబ్బంది పెడతారేమోనన్న భయం పిల్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారణంగా సమస్యలను తల్లిదండ్రులకు సరైన రీతిలో చెప్పలేకపోతున్నారు. మరోవైపు సమస్య తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెబుతున్నారు. సమయానికి భోజనం పెట్టకపోవడం పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారని, శుభ్రత లేకపోవడం మరో పెద్ద సమస్యగా ఉందని అన్నారు. అధికారులు వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యపై గురుకుల విద్యా సంస్థల విభాగం, స్థానిక విద్యాశాఖ అధికారులు వెంటనే దృష్టి సారించి సమస్యను పరిష్కరించి విద్యార్థుల ఫిర్యాదులు స్వేచ్ఛగా వినిపించే వాతావరణం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.